అందరికీ నమస్కారం. మన మంగమూరు గ్రామంలో అసలు ఎంత ప్రకృతి సౌందర్యం ఉందంటే దాన్ని డెవలప్ చేసుకుంటే మన పిల్లలకి, మన ముందు తరాల వాళ్ళకి ఆ యొక్క గ్రీనరీని పంచిన వాళ్ళం అవుతాము. ఉదాహరణకి మన మంగమూరి చెరువు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఉంటుంది. ఆ చెరువుని డెవలప్ చేసి వాకింగ్కి అనుకూలంగా తయారు చేయొచ్చు. అక్కడ ఆ కట్ట యొక్క కొంచెం విస్తీర్ణాన్ని పెంచి కుర్చీలు వేసి ఆ యొక్క పిల్లగాలుల మధ్య, ఆ చెట్ల మధ్య కూర్చొని ఆ యొక్క నీటి సవ్వడి వింటుంటే ఎంతటి ఆనందంగా ఉంటుందో ఆ ఆనందాన్ని పంచిన వాళ్ళం అవుతాము. ఇలా ఈ రకంగా ఉంటుందని, ఇలా డెవలప్ అవ్వాలని నా చిన్నప్పటి నుంచి నేను అనుకుంటూ ఉన్నాను. అక్కడ ఎప్పటివో 2 పురాతనమైన స్తంభాలు ఉంటే చింత చెట్టు నీడలో ఆ స్తంభాల నీడను కూర్చొని వేరుశెనగ పప్పులు తింటూ ఎంతో ఆనందాన్ని అనుభవించాను. కానీ నాకు ఈ 34 ఏళ్ళ కాలంలో అప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పటికీ కూడా అలాగే ఉంది. ఇప్పటికైనా కూడా మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకుందాము, మన ఊరి పరిసరాలని మనమే బాగు చేసుకుందాము. దయచేసి ఊరు పెద్దలందరూ కూడా గమనించి, గ్రామ నాయకులు, అలాగే పంచాయతీ సెక్రటరీ ఇట్లాంటి ముఖ్యులు, గ్రామ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించి ఈ మంగమూరి ఈ చెరువుని కనుక డెవలప్ చేసి ప్రజలకి అందరికీ కూడా, ఊరు ప్రజలకి అందరికీ కూడా సందర్శించడానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఆ చెట్లకు కనుక కొంచెం లైటింగ్ ఏర్పాటు చేస్తే చాలా చూడముచ్చటగా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. ఈ విషయాన్ని గురించి మీరందరూ ఆలోచించి మన ఊరి సౌందర్యాన్ని మరింతగా పెంచి ప్రజలకు సంస్కృతిని, అలాగే ప్రకృతి అందాలని పంచడంలో మీ వంతు బాధ్యతను మీరు నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరిని విమర్శించే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం లేదు. జస్ట్ నా అనుభవాన్ని, నా ఆలోచనని మీతో చెప్తున్నాను, అంతేనండి. జై మంగమూరు, జై భారత్.